భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. నాన్ వెజ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ తప్పకుండా ట్రై చేయాల్సిన ఆంధ్ర స్పెషల్స్ కొన్ని ఉంటాయి కదా! అందులో ఒకటైన నెల్లూరు చేపల పులుసుని ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాము. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. ఓపిక చేసుకొని చివరి వరకు చూడండి. అందుకోసం ముందుగా 1 కేజీ చేపలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న చేప ముక్కల్లోకి కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం వేసేసుకొని ఈ ముక్కలన్నిటికీ బాగా పట్టించేసేయాలి. ఇలాగ కలిపేసుకున్న ముక్కల్ని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. పులుసులోకి చింతపండుని నానపెట్టుకుని పక్కన పెట్టుకుందాము. అలాగే ఒక మిక్సీ జార్లోకి పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం జీలకర్ర వేసుకొని మెత్తగా పేస్ట్ రెడీ చేసుకోవాలి. మసాలా కోసము మిక్సీ జార్లో అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి, కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని మెత్తగా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇటువంటి వెడల్పాటి బాండి పెట్టుకోవాలి. అందులోకి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయినాక కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకోవాలి. మెంతులు చూసి వేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇందులోకే ఒక టమాటాని పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం మెత్తబడాలి కాబట్టి మనం మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాము. మనకి ముక్కలు అనేవి ఈ విధంగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్టు, అలాగే మసాలా పేస్ట్ వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఈ మసాలాలు అనేవి పచ్చివాసన అంతా పోవాలి. అందుకే ఒక 2 నిమిషాలు వేయించుకుందాము. పచ్చివాసన అంతా పోయి నూనె ఈ విధంగా పైకి తేలుతూ ఉన్నప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, అలాగే కారం, నాన్ వెజ్లోకి కారం ఎక్కువే పట్టింది కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోండి. ఇవన్నీ వేసేసి కలిపేసుకోవాలి. మసాలాలు, కారం అంతా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాని నుంచి రసం తీసి ఆ చింతపండు రసం పోసుకోవాలి. చింతపండు పులుసు పోసిన తర్వాత ఒకసారి గెండి పెట్టి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక్క పొంగు రానివ్వాలి. ఈ విధంగా కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనకి ఎంత పులుసు కావాలో దాన్ని బట్టి నీళ్ళు పోసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఈ ఎసురు అనేది బాగా తెల్లనివ్వాలి. ఈ విధంగా మనకి ఎసురు తెల్లుతూ ఉన్నప్పుడు మనం ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మనకి ఎప్పుడైనా సరే చేపలు అనేవి ముక్కలు మునిగేంత వరకు పులుసు ఉండాలి. దాన్ని బట్టి చూసి మనం ఎసురు పోసుకోవాలి. ఇలాగా ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఒక్కసారి గెంటె పెట్టి కలిపేసుకుందాము. ఒకదాని మీద ఒకటి ముక్క ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించేసుకుందాము. 10 నిమిషాలకి మనకి ఎసురు అనేది ఈ విధంగా తెల్లుతా ముక్క ఉడుకుతూ ఉంటుంది. అదేవిధంగా ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకుంటే మనకి ముక్క అనేది పూర్తిగా ఉడికిపోయి పులుసు అనేది చిక్కబడతా ఉంటుంది. ఈ విధంగా పులుసు అనేది చిక్కబడి నూనె పైకి తేలుతూ ఉన్నప్పుడు మనము ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. దీన్ని అసలు టేస్ట్ తెలియాలంటే వేడివేడిగా కాకుండా చల్లారిన తర్వాత తినండి. అంతే అండి, ఆంధ్ర స్పెషల్ నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరందరూ ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి.